దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మరికొద్ది నిమిషాల్లో ఆ నవమి కళ్యాణం తంతు అయితే వేడుకలు మొదలు కాబోతున్నాయి. దీనికోసం ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రి హోదాలో యనుమల రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది నిమిషాల్లో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు. సో పూర్తిగా భద్రాచలం పట్టణంలో పూర్తిగా భద్రతా వలయంలో ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 18 మంది పోలీసులతో ఇక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సతీ సమేతంగా ఇక్కడ శ్రీరాముడిని దర్శనం చేసుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా ఇస్తున్నారు. మరికొద్దిసేపట్లో శ్రీ సీతారాముల చంద్రస్వామి వారి కళ్యాణం కూడా తంతు మొదలవుతుంది. ముందుగా దేవాలయంలో ఉన్న మూల విరాట్ కి కళ్యాణం తంతు ముగించిన వెంటనే వేద పండితులు మంత్రోచ్చారం మధ్య ఉత్సవ విగ్రహాలను కూడా పూర్తిగా మిథులా స్టేడియం తీసుకొస్తారు. ప్రస్తుతం మనం స్వామివారి కళ్యాణం జరిగే మిథులా స్టేడియం ప్రాంగణంలో మనం ఉన్నాము. సో ప్రధానంగా గుడిలో ముందు ఆ మూల విరాట్ కి కళ్యాణం తంతు నిర్వహించిన వెంటనే వేద పండితులు పూజారుల సమక్షంలో ఊరేగింపుగా భద్రాచలం మాడ వీధుల్లో జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో ఉత్సవ విగ్రహాలని నేరుగా తీసుకొచ్చి మిథులా స్టేడియంలో కళ్యాణం నిర్వహించే ప్రాంతాల్లో పెడతారు. సో పూర్తిగా ఈ తంతును తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా భద్రాచలం వైపే తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో శ్రీరాముని జన్మదినం, సీతారాముల కళ్యాణం అలాగే రామ పట్టాభిషేకం జరిగే రోజు హిందువులు శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. సో చిన్నప్పటి నుంచి దురాశ దుర్గుణాలు లేని తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించి శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన శ్రీరాముని ఉత్తమ పురుషుడిగా ఆరాధిస్తుంటారు. ధర్మం పట్ల రామునికి నిబద్ధత, సీతారాముల అన్యోన్య దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన ప్రేమ, భరతుని నిష్కంషమైన సహకారం, హనుమంతుని సేవాభావం, దశరథరాముల మధ్య గల తండ్రి కుమారుల ప్రేమ, లవకుశుల అనురాగ బంధం తదితర దివ్యమైన బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విధంగా ఉండాలని చెప్పేసి కూడా శ్రీరామనవమి వేడుకలకు భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీరాముడి కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తే ఎనలేని పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాచలం వచ్చి ఆ రాముడి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి ఎంతో సంతోషాన్ని పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసినా జై శ్రీరామ్ అంటూ కూడా భద్రాచలం మాడవీధులు కూడా జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి భద్రాచలంలో కనబడుతుంది. ఇక విఐపీలుగా దాదాపు 11 గంటల సమయంలో నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో ఆలయ సిబ్బంది కూడా నేరుగా మిథులా స్టేడియంకి తీసుకుని వస్తారు. సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా సీఎంతో పాటు వస్తున్న కారణంగా ఇక్కడ భద్రత కూడా చాలా పటిష్టంగా ఉందని చెప్పాలి. ఇక సామాన్య భక్తులు అయితే రాముడి దర్శనం చేసుకోవడానికి చాలా అవస్థలు ఎన్నో ఇక్కట్లు పడుతున్న సందర్భం ఇక్కడ చూస్తా ఉన్నాం. రాముడి దర్శనం చేసుకోవడానికి దాదాపు 5-6 గంటల నుంచి కూడా భక్తులు దాదాపు 3-4 కిలోమీటర్ల మేర రాముడిని దర్శనం చేసుకోవడానికి క్యూలైన్లో వేచి ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా మిథులా స్టేడియంలో ఈరోజు కరెక్ట్ గా 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని జరుపుతున్నాము. అంటే అభిజిత్ లగ్నంలోనే స్వామివారి కళ్యాణం జరుపుతారంటే శ్రీరాముడి ఆ జన్మదినం కూడా అభిజిత్ లగ్నంలో జరిగింది, కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. సో రాముడిని హిందువులు పలు విధాలుగా కోల్చుకుంటారు. మొదటి శ్రీ విష్ణుడి మొదటి మానవ అవతారం కూడా శ్రీరామ అవతారం అని చెప్పుకోవాలి. సో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. తొలిసారిగా 24 సెక్టర్లలో రాముడి కళ్యాణాన్ని తిరిగించే భక్తుల కోసం వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పొగమంచును కూడా మొత్తంగా ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు మజ్జిగ ప్యాకెట్లు అలాగే మంచిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ మెడికల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా మరికొద్ది సేపట్లో శ్రీరామనవమి తంతు కూడా మొదలవుతుంది. ప్రధాన ఆలయంలో మూల విరాట్లకు కళ్యాణం తంతు ప్రారంభించిన వెంటనే ఇక్కడ మిథులా స్టేడియంలో ఉత్సవ విగ్రహాలు కూడా తీసుకొస్తారు. ఒక్కసారిగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు మిథులా స్టేడియంలోకి దాదాపు పల్లకీలు కూడా
తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే శ్రీరాముడు సీతా సమేతంగా, భరత లక్ష్మణ సమేతంగా, ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ కళ్యాణం తంతును నిర్వహించడానికి ఆలయం ప్రధాన ద్వారం నుంచి కూడా మండపాలని అలాగే అవన్నీ తీసుకొని వస్తున్న తంతును కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే మరికొద్ది నిమిషాల్లో భద్రాచలం మాడ వీధుల్లో జై శ్రీరామ్ అంటూ మాడ వీధులు మొత్తం కూడా శ్రీరామ నామస్మరణతో భద్రాచలం మాడ వీధులు కూడా మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఒక్కసారిగా చూసుకుంటే భద్రాచలంలో మొత్తంగా కూడా జనసందోహంగా మారిపోయిందని చెప్పాలి. ఎటు చూసినా ప్రజలంతా కూడా నవమి కళ్యాణం వేడుకలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇప్పటికే దేవాలయంలో మూల విరాట్లకు కళ్యాణం తంతును కూడా మొదలుపెట్టారు. తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తారు. ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి నేరుగా మిథులా స్టేడియంలో పెట్టేసిన తర్వాత వేద మంత్రాలు, వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ ఉత్సవ మూర్తులకు కళ్యాణం తంతును కూడా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తంతును తిలకించడానికి వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ జరిగి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఈ కళ్యాణం తంతులు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తరంబ్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తరంబ్రాలను ఏర్పాటు చేయాలంటే గోటితో తీసిన వడ్లను తరంబ్రాలుగా వాడుతున్నారు. దాదాపు 200 క్వింటాల బియ్యాన్ని తరంబ్రాలుగా తయారు చేసి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరాముడి సేవలో తరించడానికి ఇప్పటికే కళ్యాణం తంతుని మొదలుపెట్టడానికి ఇప్పటికే ఆలయ సిబ్బంది డోలకిల్లో దాదాపు గజరాజును కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే కళ్యాణం తంతుని అంటే స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా వీటి మీద కూర్చోబెట్టే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మొత్తంగా ఇటు చూసిన భద్రాచలం మాడవీధులు కూడా మొత్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా రామనామ స్మరణ తప్ప మరొకటి ఎక్కడ వినబడిన పరిస్థితి కనబడుతుంది. ఎవరి నోట విన్నా జై శ్రీరామ్ అనే మాటలు, ఎవరి మాట విన్నా ఎవరి నోట విన్నా రామనామ నవమి వేడుకల గురించే కనబడుతున్నాయి. ఎటు చూసినా చలవ పందిళ్ళు, ఎటు చూసినా చాందిని అలంకరణ మొత్తంగా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో భద్రాచలం ఆలయంలో మూల విరాట్కి కళ్యాణం తంతు మొదలైన తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా భద్రాచలం మాడవదుల నుంచి మిథులా స్టేడియంలోకి తీసుకెళ్ళడానికి ఈ కళ్యాణం తంతంతా మేళ తాళాలు భజంత్రి నడుప స్వామివారి ఉత్సవ విగ్రహాలను అయితే మిథులా స్టేడియంలోకి తీసుకొస్తున్నారు. మిథులా స్టేడియంలో 24 సెక్టర్లలో ఉన్న భక్తులంతా కూడా స్వామివారి ఉత్సవ విగ్రహాలు చూసేందుకు ఒక్కసారిగా ఎగబడుతున్న పరిస్థితిని ఒక్కసారిగా మీరు మెగారైన్ టీవీ స్క్రీన్ మీద ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. సో ఎటు చూసినా జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామస్మరణ తప్ప భద్రాచలంలో మరి ఏమీ వినిపించలేదు. అంటే వేద పండితులు చదివే మంత్రోచ్చరణలు కూడా వినపడనంతగా జై శ్రీరామ్ అంటూ కూడా భక్తులు అంతా నామస్మరణతో పులకితున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రభుత్వం తరఫున ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా ముత్యాల తరంబరాల్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంటే మంత్రి హోదాలో కొండా సురేఖ కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే స్వామివారికి ముత్యాల తరంబరాలు కూడా తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఉత్సవ విగ్రహాలు తీసుకొస్తున్నప్పుడే ఇక్కడ మాడవీధుల్లో మొత్తం కూడా శ్రీరామ స్మరణ తప్ప మరే మాట కూడా ఇక్కడ వినబడిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా భక్తులంతా కూడా ఒక్కసారిగా గుమ్మిగూడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఒక్కసారిగా చూసుకుంటే కొండా సురేఖ ఆధ్వర్యంలో కూడా ఉత్సవ విగ్రహాల్ని పూర్తిగా మిథులా స్టేడియంలోకి తీసుకురావడానికి భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. మొదటగా మూల విరాట్కి కళ్యాణ తంతుని జరిపిన తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా పూర్తిగా మిథులా స్టేడియంలోకి అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవ విగ్రహాల్ని మిథులా స్టేడియంలోకి తీసుకొని వస్తున్నారు. ఇక నవమి కళ్యాణం తంతు మిథులా స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే గోటితో తీసిన ముత్యాల తరంబరాలు తీసుకొని మంత్రి కొండా సురేఖ కూడా మిథులా స్టేడియం ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఉత్సవ విగ్రహాల్ని చూసేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో కొంత ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కొంత ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. సో ఏది ఏమైనా కానీ మిథులా స్టేడియానికి ఉత్సవ విగ్రహాలు చేరుకుంటున్నాయంటేనే దాదాపు కళ్యాణం తంతు కూడా మొదలైందనే చెప్పుకోవాలి.
సో ఇప్పటి నుంచి కరెక్ట్గా సమయం 12:02 అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మను మరోసారి పరిణయం ఆడబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ తంతుని చూడడానికి 2 కళ్ళు చాలవంటూ కూడా ఆ భక్తులు ఇప్పటికే కనులారా శ్రీరాముడి కళ్యాణాన్ని తిలకించేందుకు వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. శ్రీరాముడి కళ్యాణం ఘడియలు కూడా చాలా దగ్గర పడ్డాయి. మరి కొద్దిసేపట్లో ఈ కళ్యాణం తంతు కూడా మొదలవబోతుంది. ఉత్సవ విగ్రహాల్ని తీసుకొస్తుంటేనే ఈ విధంగా ఉంటే మరి స్వామివారి కళ్యాణ ముహూర్తం ఘడియలు దగ్గర పడితే ఏ విధంగా ఉంటుందో భద్రాచలంలో పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మెగాలైన్ టీవీ మీద విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. కళ్యాణం ఉత్సవ విగ్రహాల్ని మాడవ వీధుల్లోంచి మిథులా స్టేడియంకి తీసుకొచ్చే క్రమంలోనే ఇంత హెవీ క్రౌడ్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో భద్రాచలంలో మీరు అర్థం చేసుకోవచ్చు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరి నోట విన్నా శ్రీరాముడి మాటే, ఎవరి పలుకులు విన్నా ఆ ఆది దంపతుల మాటే వినబడుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు మిథులా స్టేడియం ప్రాంగణానికి వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా అధికారులు అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు స్వయంగా భద్రాచలానికి తరలి వస్తున్న పరిస్థితి మొత్తంగా ఇక్కడ కనబడతా ఉంది. మొత్తంగా ఎటు చూసినా శ్రీరామ నామస్మరణ తప్ప భద్రాచలం పట్టణంలో మరొకటి కనిపించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక్కంగా నవమి వేడుకలకు మిథులా స్టేడియం కూడా సిద్ధమైంది. ఉత్సవ విగ్రహాలను కూడా మిథులా స్టేడియంలోకి చేర్చారు. మూల విరాట్లకు కళ్యాణం తంతు నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా మిథులా స్టేడియంలో తీసుకొచ్చారు. మంత్రి కొండా సురేఖ, అలాగే ఎంపీ, అలాగే రాజ్యసభ ఎంపీ, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా ఇలా ప్రముఖులు కూడా మొత్తంగా మిథులా స్టేడియానికి చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఏదేమైనా మరికొద్దిసేపట్లో నవమి కళ్యాణం తంతు కూడా మొదలవుతుందని చెప్పుకోవాలి. ప్రముఖులంతా కూడా ఒక్కొక్కళ్ళుగా మిథులా స్టేడియంకి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా ఇక్కడ రామాలయం మిథులా స్టేడియంకి చేరుకొని ఆ స్వామివారి కళ్యాణం తంతులు కూడా కన్నులారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మొత్తంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ, మేళ తాళాలు, బాజా భజంత్రీల నడుమ ఉత్సవ విగ్రహాల్ని మిథులా స్టేడియంకి తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లోనే నవమి తంతు కూడా మొదలవుతుందని ఇప్పటికే ఆలయ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్, నీరజ్తో నేను దేవేందర్, మెగాలైన్ టీవీ, భద్రాచలం నుంచి.